వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోడ్ల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తాజా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని మల్లుడిపల్లి నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగుతున్న రోడ్డు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. గతంలో ఎమ్మెల్యేలు శిలాఫలకాలు వేసి రోడ్లు వేయలేదని, మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం అడగంగానే 2 కోట్ల రూపాయలతో మల్లుడిపల్లి నుంచి శివాజీ చౌక్ వరకు మొదట రోడ్లు వేసి తర్వాత శిలాఫలకాలు వేస్తున్నారని అన్నారు. రోడ్డు వేయించడం జరిగింది. అయితే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేయడానికి నోచుకోలేదు. గత ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు కానీ ఈ శివాజీ చౌక్ నుండి మల్లెడిపల్లి వరకు రోడ్డు వేయించలేరు. ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, వేయండి రోడ్లు వేయండి అని చెప్తే వేయకుండా గత ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఎక్కడ మీకు తెలుసు ఏ ఏరియాలో వేసారు అన్ని రోడ్లన్నీ. మరి ఏరియా ఇక్కడ ఇంద్రనగర్ స్లమ్ ప్రాంతము దాదాపు 8 వార్డులు ఉంటాయి. ఇక్కడ 8 వార్డుల ప్రజలు, అలాగే ఈరోజు మన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి దేశ విదేశాల నుంచి చాలామంది టూరిస్టులు ఇక్కడ రావడం జరుగుతుంది. రోడ్డు లేక చాలామంది ఇబ్బంది పాలైన టూరిస్టులు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఎమ్మెల్యే గారికి మేమందరం కౌన్సిలర్లము మేము బాగా ఈ రోడ్డు వేయాలి తప్పకుండా, దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, వేయాలంటే తప్పకుండా వేసాలని చెప్పి మేము అడిగిన వెంటనే రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. అందరూ ఎమ్మెల్యేలు శిలాఫలకాలు వేస్తారు కానీ మా ఎమ్మెల్యే శిలాఫలకాలు లేకుండా ఫస్ట్ రోడ్ వేసాక శిలాఫలకాలు వేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు ఈ పెద్ద ఎత్తున దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టి డిఎంఎఫ్ ఫండ్ మరి సిడిఎఫ్ ఫండ్ 2 కలిపి ఈరోజు పెద్ద ఎత్తున మరి శివాజీ చౌక్ నుంచి మల్లెడిపల్లి రోడ్ వేయించడం జరిగింది. ఈరోజు ప్రజలు ఇంద్రనగర్ ప్రజలు 8 వాళ్ళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే విషయంలో. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు లేక చాలా ఇబ్బంది పాలైన ప్రజలకు కష్టాలు తీరినాయి ఎమ్మెల్యే ద్వారా అని చెప్పి తెలియస్తూ ఆకాంక్షించడం జరుగుతుంది. తెలియదు ఆగ్రా